బళ్ళ చదివించాలని వాళ్ళ అమ్మకి ఆశ. వద్దే మనకెందుకే చదువు అంటే అదేందో. ఈడేమో పొత్తుకొని నా పేణం తీస్తున్నాడు. అంత ఆసక్తి ఉంటే చదివించు. ఆ ఏళ్ళని తీసుకొస్తామండి పుస్తకాలకి ఆడికి డబ్బు. ఏం చదువుతున్నారా? అక్షరాలు ఇస్తున్నావు అన్నమాట. ఇదిగో పుస్తకం కొనుక్కో. దండాల ద్వారా తమరు 100 ఏళ్లు చల్లగా ఉండాల. బాగా చదువుకోవాలరా. దండాలయ్యా. ఏంట్రా? పుస్తకం లేకపోతే ఈ మ్యాటర్ బళ్ళోకి రాని పెట్టినదండి. ఈడేమో పొత్తుకొని నా పాలన తీస్తున్నాడండి. ఏం కావాలరా? ఓ 5 రూపాయలు ఇప్పిస్తే. ఇదిగో. పదరా. అయ్యా కొట్టేట్టుగా అబ్బా. అయ్యా పట్టుకుని కనవా. వంటలే పొత్తుకొని పేణం తీస్తున్నావు. తీసుకో. ఆ ఎదర తాడితోపులోకి వెళ్ళి దీని నిండా సారాయం పట్టురా పో. చెప్పింది చేయరా ఏదో నాయలా. అందులో 10 పైసలెట్టి జీడి కొనుక్క వేయలరా. నా నీడే ఉంటా. క్లాసులో నే గేదె చేనులోకి వచ్చి మేతుందిరా అని చెప్పిన. ఆయన వినిపించుకోలే. మళ్ళా వదిలేశాడు. మళ్ళా చూసిన గేదె గడ్డెక్కింది. ఆయనే చూసిన దాని వెనకాల దూడ ఉంది. ఆయనే చూసిన ఏ దూడేవాడరా వచ్చిండు. నీ పేరేంట్రా? తాగరా. మత్తుకుంటది గమ్మత్తుకుంటది. అదే రారా నాన్న. తాగు నాన్న తాగు. వద్దా మరి ఎందుకు వచ్చారా? అయ్యా సారా కొనుక్కు రమ్మన్నాడు. ఓల్రా మీ అయ్యా? రాంబయ్య. సాంబయ్య. మీ అయ్యాడ్రా? ఆడున్నాడు. అదేంటి ఎడగుకులో చేతిలో పలకేంటి? ఆడ బడికెళ్ళలేదా నిన్నే? ఆడేడి కొట్టి కంపిన. ఏంటి ఆడబడి గంట కొట్టిండు కొట్టు కంపినావా? ఏ కొట్టు కంపినావు? సారా కొట్టుకి. చీచి గంజకి లేకుండా సారా కావాలా? చదువుకునేటోడిని సారా కొట్టు కంపుతావా? ఆడు ఇంకేటి బడికెళ్తాడు, ఆడికి ఇంకేటి చదువు వస్తుంది. నోర్మేసే వల్లకాట్లో శవాలు కాల్చుకున్నాడు. ఈ చదువులు ఎందుకే? ఆడేటైనా చదువుకుని కలెక్టర్ అవుతాడా? కలకటేరే అవుతాడో మినిటరీ అవుతాడో. అసలు ఆయన బడికెళ్లకుండా సెడగొడితే ఆడికి చదివేటొత్తది. అంత తాకుండా ఉండలేనోటోడివి నువ్వే వెళ్ళి తాగాడపోయావా? మధ్యలో ఆండెందుకు కంపినావు? పాత బాకి 10 రూపాయలు ఇవ్వాలా? సరిపోయిందని చెప్పు. పెద్ద మనిషి